హలో ఫ్రెండ్స్, అవతార్ ఫైర్ అండ్ యాష్ బాబా ట్రైలర్ అయితే అద్భుతోష ఇంకా కొత్త పదాలు అయితే కనిపెట్టాలి. ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళిపోతుండే జేమ్స్. కాకపోతే మీకు ఒకటే చెప్తున్నా, ముందైతే పార్ట్ 1 చూడండి, ఆ తర్వాత పార్ట్ 2 చూడండి, ఆ తర్వాత ఈ పార్ట్ 3 అయితే అర్థమైంది. డైరెక్ట్గా మేము పార్ట్ 3 చూస్తాం. మాకు పార్ట్ 1 మేము బుట్టకతాకి వచ్చింది. పార్ట్ 2 చూసుకున్నట్లయితే మాకు అంత ఐడియా లేదు, థియేటర్లో మిస్ అయ్యాం, చూసేటటువంటి ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్గా పార్ట్ 3 చూసేస్తామంటే మట్టికి మీకైతే ఒక్క మొక్క అర్థం కాదు. థియేటర్లో అయితే మీరు గోక్కుంటారనమాట. ఏదే 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ రిపీట్ అవుతానే వస్తుంది, అంతేగాని కొత్త క్యారెక్టర్లు అయితే ఇంట్రడక్షన్ ఇట్లా కొన్ని కొత్త క్యారెక్టర్లు అయితే ఇస్తున్నాయిలే, కానీ అవి ఇక మనకి అర్థం కావాలంటే థియేటర్లో చూడాలనేటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ముందే మనం ట్రైలర్ చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. అక్కడే మొదలైంది. మన హీరో కొడుకులు అనుకుంటా. బాబా ఈఎంఐయే కదా, తిన కోసమే కదా యుద్ధం పార్ట్ 2లో జరిగేది. మన పూర్వీకుల శక్తి అంతా నీలోనే ఉంది. చిన్నప్పగాడు అదే దోలగాడు ఉంటాడు కదా, పార్ట్ 2లో చూసుకున్నట్లయితే అన్నింటిలో వెళ్ళిపెట్టి దోల చేస్తూ ఉంటాడు. సో తను ఏదో డిసప్పాయింట్ అవుతుంటే, మన పూర్వీకుల శక్తి మొత్తం నీలోనే ఉంది, ఎందుకంటే నువ్వు మన పూర్వీకుల బ్లడ్ కలబలుకొని మెడికిను. నీ అయ్యో చూసుకున్నట్లయితే తను అంటే లైక్ కన్వర్టెడ్, వేరే మనుషుల నుండి అవతారంలోకి వచ్చిండు. కానీ నువ్వు వట్ట కాదురా, పుట్టడమే అవతారంలో పుట్టినవరా, పుట్టడమే మన యొక్క జాతిలో పుట్టినవరా అని చెప్పి వాళ్ళమ్మ తనని మోటివేట్ చేయడం మనమైతే చూడొచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే అర్థమైతే. జేమ్స్ కెమెరూన్ బా విజువల్ వండర్ అబ్బా. ఇదే నాకు నచ్చేది. మొత్తం విఎఫ్ఎక్సే. ఇగో 1.1111%, 0.00001% కూడా అసలు లేదు, విఎఫ్ఎక్స్ లేకుండా లేదు. షార్ట్కి సీన్కి సెకండ్కే విఎఫ్ఎక్స్ వాడారు. ఒక్కొక్క సెకండ్కే ఆల్మోస్ట్ 1 కోటి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయినా కానీ ఎక్కడైనా సరే విఎఫ్ఎక్స్ అనిపిస్తుందా న్యాచురల్గా, అది ఇంకొక ప్రపంచంలో కనపడుతుంది. సో ఏంటంటే తను వాడేటటువంటి టెక్నీషియన్లు, తను పెట్టేటటువంటి బడ్జెట్ అలా ఉంటుంది అనేటటువంటి మనకైతే క్లారిటీగా చెప్పడం. చూడండి, కాలిపోతుంది భయ్యో, ఎవడో వస్తుండ మరి బయలుదేరి, వీళ్ళు మళ్ళీ ఆడుకో బయలుదేరారు ఫ్యామిలీతో. ఉయ్ ఇవన్నీ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ వచ్చింది, కొత్త క్యారెక్టర్. లవరు మనోళ్ళు లవరు, చిన్నప్పగా లవరు మళ్ళీ బయటికి గెంటుతున్నారు రాజ్యం నుండి. ఓకే, ఈసారి కొడుక్కి తండ్రికి మళ్ళీ గొడవ. పార్ట్ 2లో చూసుకున్నట్లయితే అసలు పాప కొడుతూనే ఉంటాడు, పద్దాల తిడుతూనే ఉంటాడు. ఈసారి చూసుకున్నట్లయితే కొడుకే తండ్రిని బయటికి గెంటుతుండే, నువ్వు దొబ్బే అని. అది బాబా విషయం నింపుకొని భార్యను కూడా తిడుతుండ. సో ఏందో జరుగుతుంది స్ట్రాటజీ అయితే. అంటే తను అక్కడ నుండి ప్రయాణించి అలిసిపోయి ఉండొచ్చు అనమాట. ఆన్ December 19th ఇంకో క్యారెక్టర్ వస్తుంది భయ్యో. ఈ క్యారెక్టర్ని చూపిరా మనకు మళ్ళా. తన కూతురు చెప్తున్నారు. తను చూసుకున్నట్లయితే కొద్దిగా అతీత శక్తులు ఉన్నటువంటి అమ్మాయి. పార్టీలో చూపించారు కదా, అంటే తను ఒక మ్యాజిక్ చేయగలదు, ఎటువంటి యానిమల్ని అయినా సరే కంట్రోల్ చేయగలదు. ఈ యొక్క పంచభూతాలని తను అక్కడ ఉన్నవాడు అన్నింటిని కూడా తను కంట్రోల్ చేయగలదు అనేటటువంటిది. తన మీద అమ్మూరు ఉంది, తను దేవత అని చెప్పి పార్టీలో మనం భావించడం చూసుకోవచ్చు. సో ఇక్కడ చెప్తున్నారు మళ్ళా వాడేనా, మళ్ళా పార్ట్ 2లో కనపడ్డా, పార్ట్ 1లో వీళ్ళని కనపడ్డే మళ్ళీ వచ్చిండు. కాకపోతే వాడు పార్ట్ 2లో చూసుకున్నట్లయితే వాడే అవతారంలోకి వస్తాడు. ఇంకో జాన్మెత్తి మళ్ళీ వాడే వస్తాడు. వాడు చావడా నీ అమ్మకోవాల. వీళ్ళేదో కొత్త జాతరలో ఉన్నారు అవతారంలో, రోబోలతో. ఫైర్ అండ్ యాష్ అనంగంలోనే ఫైర్ అంటించుకుంటున్నారు చూడండి. పిల్లలకి ఏమైంది మళ్ళా? స్పైడా. ఊరిని అమ్మ, ఇది సీన్ అంటే నిజంగా. ఈ షాట్ అప్పుడైతే మనకి కొద్దిగా కొత్తదనాన్ని పరిచయం చేయొచ్చు. జాక్ సుల్లిని పట్టుకోవచ్చు, అంటే హీరోని పట్టుకొని మన ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు. ఆ టైంలో రోబోలైనా తను అరెస్ట్ చేయడం మనం చూడొచ్చు అనమాట. చుట్టూ ఉన్న మీడియా అంతా కూడా ఫోటో తీసుకుంటున్నా, అక్కడంతా కూడా మనుషులైతే కనపడుతున్నారు. సో ఇక్కడ ఏదో బిగ్గర్గా ప్లాన్ చేసిండు జేమ్స్ మామ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి చూడాలా, వేరే దారి మళ్ళా చెప్తామా. హెడ్ షాటా అంటే అవతార్ ఫైర్ అండ్ యాష్.
జేమ్స్ కెమెరూన్ December 19th సినిమా. సో రాజసాబ్కి కొద్దిగా థ్రెడ్ లాగే అనిపిస్తుంది. అండ్ నాకైతే ట్రైలర్ ఇక ఏం చెబుతాం, ఇంకా ఇది ఇంకో ప్రపంచం అనమాట. ఎలాంటి సినిమాలు ఆయన మాత్రమే చేయగలడు, ఆయన తప్ప ఇంకెవరు చేయగలరు. మనం జస్ట్ ప్రేక్షకులను వీక్షించడమే. జస్ట్ స్టోరీలే నాకు నచ్చలేదు, లాజిక్లు నాకు నచ్చలేదు, రొటీన్ ఉంది, ఈ కన్నప్ప సినిమాని కాపీ కొట్టారు, ఈ దాని పేరు నారప్ప సినిమాని రీమేక్ చేశారు అనేటటువంటి సొల్లు కబుర్లని పక్కన పెట్టి జస్ట్ టికెట్ దింపుకున్నామా, కూర్చున్నామా, ఇంకో ప్రపంచంలోకి అడుగు పెట్టినమా అని ఎలా ఉండాలి అంటే అది అంతే కదా. ఇలాంటి సినిమాలు ఎవరైనా దిగలరా మీరే చెప్పండి. అటు మార్వెల్ దగ్గర నుండి, ఇటు DC దగ్గర నుండి, ఇటు హాలీవుడ్ దగ్గర నుండి, ఇటు బాలీవుడ్ దగ్గర నుండి, ఇటు టాలీవుడ్, కోలీవుడ్, మనం గొప్ప సినిమాలు తీయగలం కాదంటలా. కానీ ఇంకో ప్రపంచానికి మనం తీసుకెళ్లేటటువంటి సినిమా అయితే ఖచ్చితంగా మన జేమ్స్ కెమెరూన్ అవతార్ సిరీస్ అనమాట. దాంట్లో అయితే నేను ఎవరితో వాదన పెట్టుకోవడానికి రెడీ. Part 2 నెగిటివ్ నడిచింది, మన తెలుగులో చాలా మందికి నచ్చలేదు. రొటీన్ స్టోరీ లైన్ కూడా అంత యూనిక్గా ఏం లేదు అని చెప్పి అందరూ మాట్లాడారు. అయినప్పటికీ ఆల్మోస్ట్ 14,000 కోట్ల దాకా వసూలు చేసింది. అదే అనమాట నెగిటివ్ టాక్తో ఇంత వసూలు చేసింది. Part 2 చూసుకున్నట్లయితే ఏదో కొత్త స్టోరీ లైన్ మిక్స్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. కొత్త స్టోరీ లైన్ ఉందంటే మట్టికి ఇక ఉర్రోతలోకి ఇస్తుంది అనేటటువంటిది 100% వాస్తవం. నేనైతే 1ని మిస్ అయినా 2ని మిస్ అయినా ఐమాక్స్లో, కానీ ఇది మట్టికి ఖచ్చితంగా బెంగళూరు దాకా వెళ్ళి ఐమాక్స్లో చూడాలి అని చెప్పి బలంగా అనుకుంటాను ఫ్రెండ్స్. మరి నా కోరిక తీరుద్దో లేదో నాకైతే తెలియదు, ఖచ్చితంగా తీరాలని చెప్పి అది ఉండేది కోరుకుంటున్నాను. ప్రతిసారి ఇదే మిస్ అవుతుంది. ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు ఐమాక్స్కి వెళ్ళాలి అని అనుకోవటం, మా ఖమ్మంలోనో, సూర్యాపేటలోనో, హైదరాబాద్లో ఇది ఒక చిన్న థియేటర్లో చూసేయడం, ఇదే జరిగిపోతుంది. ఈసారి అలా జరగకూడదు అని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తున్నాను అనమాట. December 19th రెడీగా ఉండండి. మళ్ళీ రికార్డులు అయితే షేక్ చేయడానికి అవతార్ అయితే రాబోతుంది. మీరు అంటే ఇప్పుడు Part 1కి Part 2కి 10-15 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు జేమ్స్, కానీ Part 2కి మరియు Part 3కి చూసుకుంటే అంత గ్యాప్ ఏం తీసుకోవాలి. జస్ట్ 1.5 year గ్యాప్లోనే సినిమా అయితే మన ముందుకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అదే అనమాట క్లారిటీగా చేయదలుచుకుంది. సో మీకు ఏ విధంగా అనిపించింది ట్రైలర్? మరి రాజాసాబ్ సినిమాకి ఏమన్నా ఈ సినిమా థ్రెడ్, ఈ సినిమాకి ఏమన్నా లాస్ వస్తుందా? ఎందుకంటే రాజాసాబ్ 5వ తారీఖు ఉంది, ఇది 19వ తారీఖు ఉంది, అటు ఇటుగా ఒక 10-12 days గ్యాప్. ఇది కొద్దిగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా నాకైతే కానొస్తున్నాయి. ఏది అవతార్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఉద్దా వెళ్ళిపోనుందిరా అంటే మట్టికి ఇప్పుడు మహా అవతార్కి ఎట్టెళ్తున్నారు అలా వెళ్తారు అవతార్ కూడా అనేటటువంటిది 100% వస్తాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం అంటాం కదా బాక్స్ ఆఫీస్ అమ్మమొగుడు, బాక్స్ ఆఫీస్ రంకుమొగుడు అని. ఆ పదాలన్నిటికీ కూడా వర్తున్నటువంటి ఖచ్చితంగా అవతారే అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 14,000 కోట్లు, 16,000 కోట్లు సింపుల్ కొట్టేస్తాడు జేమ్స్ మామ. కానీ ఏ రోజు కూడా నేను బాక్స్ ఆఫీస్ రంకుమొగుడిని, అమ్మమొగుడిని అని చెప్పి చెప్పుకోడు అనమాట. దీన్ని బట్టి ఏంది, ఇది అన్నీ ఉన్నాకి అనిగిమనుకుంటుందని మీరు చెప్పండి. మన మొత్తం ఇప్పుడు చాలామంది ఆ క్యాప్షన్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళంతా లైఫ్ టైం కలెక్షన్స్, అవతారు జస్ట్ 1 day కలెక్షన్ లాగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏ రోజు కూడా మేము బాక్స్ ఆఫీస్ని ఊచకోత కోసాం అని చెప్పి పోస్టర్లో దింపుకోవడం అది ఇది చేయాలన్నమాట. దట్ ఈస్ పవర్ ఆఫ్ అవతార్. ఎప్పటికైనా మీరు వెళ్ళి గూగుల్లో కొట్టుకోవడం, మీకు అవతార్ కలెక్షన్స్ రావాలంటే ఏ విధమైనటువంటి పోస్టర్స్ మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేయరు. వాళ్ళు ఏంటంటే రిజల్ట్ అని నమ్ముతారు. మేము ఇప్పుడు ఈ పోస్టర్స్ వేసుకొని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేటటువంటి రిజల్ట్ మాట్లాడింది అని చెప్పి వాళ్ళైతే చెప్తారు అనమాట. ఇది నాకైతే ఈ విషయం బాగా నచ్చింది. ఎంత నెగిటివ్ నడిచిందో తెలుసా Part 2కి, అయినా కానీ భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. అది ఇదే రేంజ్లో మరి 2 ఏ ధైర్యంతో దింపుతుందని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వెయిట్ చేసి చూడాలి ఎలా ఉంటుందో 2. మరి ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్.